అవును యజ్ఞ. అయితే ఇక నుండి వేలు ముద్రలతో పాటు నాలుక ముద్రలు కూడా తీసుకుంటారేమో పోలీసులు. సుడిగాలిని నా ఇష్టం నాదేలే మరేది లేదులే నాకెదురు ఏదులే ఎవ్వరు ఏమనుకున్నా నే లెక్కే చేయనులే నేను సుడిగాలిని నా ఇష్టం నాదేలే. ఇంత పట్టు త్వరగా కదలండి. క్షమించండి, నా స్లోప్ లోకి ఎముక పడినట్టుంది. ఓ అలా పడిందా? అయితే మరీ మంచిది. ఎవరు చూడకుండా వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ లంచ్ లేడీ మేడం, ఈ రోజైనా స్లాప్ లేకుండా పెడతారా? ఓహో, నీకు అలా తినాలనుందా? అయితే ఇక మీదట నాన్ స్లాప్ ఐటమ్స్ పెట్టనే పెట్టు, తెలిసిందో? ప్రతిరోజు స్లాప్ అయినా సోమవారం రీఫ్లైట్ స్లాప్, మంగళవారం బేక్డ్ స్లాప్, బుధవారం స్లాప్ మెడ్లీ, గురువారం మిగిలిపోయిన స్లాప్, శుక్రవారం అర్థం కాని స్లాప్. అయినా తినేవాళ్ళం మేం కాబట్టి మాకేం కావాలో కనుక్కొని పెడితే బాగుంటుందేమో. ఓ బాగానే ఉంటుంది. అయితే అది తినడం అయ్యాక అలా మా ఇంటికి ఒకసారి వచ్చి పళ్ళాలు ఎలా తోముకోవాలో కూడా నేర్పించు. నేను ఇదే ఉద్యోగం నువ్వు పుట్టక ముందు నుంచి చేస్తున్నాను. అలాగే నువ్వు ఇంకొక విషయం తెలుసుకో, నేను ఎవరి మాట వినను. ఓ అలాగా, ఇక వెనక తప్పదు. అది చూద్దాం. మ్యాగీ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఏం చేయాలో మాత్రం లంచ్ రెడీ అని చెప్పాలి. దయచేసి ఒకసారి ఆవిడతో మాట్లాడండి సార్. అది నా వల్ల కాదమ్మా. ఒకసారి అలా ప్రయత్నించబోయే నాకు ఇలాంటి గతి పట్టింది. మనందరి క్షేమం కోసం ఇక నువ్వు అలాంటి ఆలోచనలు మానేసే మ్యాగీ. వీలేదు. ఓ ఆగాగాగు, పోనీ ఈ లంచ్ కూడా తీరిపోయేలా మనం ఏదైనా ఓ చిన్న ఒప్పందానికి వద్దామా? నీకు ఇలాంటి నెప్కిన్స్ కావాలంటే ఎన్నైనా తీసుకో. ఇలాంటి నాప్కిన్స్ ఎన్ని ఇచ్చినా మీరు నా మనసు మాత్రం మార్చలేరు ప్రిన్సిపల్ పేస్ట్రిప్. నీ బస్టేల్ అకాడమీ స్టూడెంట్స్ వాళ్ళకేం కావాలో అది తినే అధికారం ఉంది. మనం మళ్ళీ కలుద్దాం అన్నాను. బస్టేల్ విద్యార్థులారా, మీరంతా రేపటి ఫ్లైస్, కానీ తింటున్నదేమో నిన్నటి తిండి. అదే మన ప్లేట్లో టాకోస్, హాంబర్గర్స్ ఉన్నట్టు నేను కలకంటూ ఉంటాను. మనం ఏం తినాలో ఎవరు నిర్ణయించాలి చెప్పండి? ఆ లంచ్ లేడీయా? కాదు. ప్రిన్సిపల్ ప్రెస్ట్రిప్ గారా? మన విద్యార్థులే నిర్ణయించాలా? కాదు. సరిగ్గా వినిపించుకోండి, మన విద్యార్థులే నిర్ణయించాలా? అవును. లంచ్ లేడీ, మా నినాదం వినపడుతోందా? ప్రిన్సిపల్ మీరు వింటున్నారా? మార్పు కోసం మేము పడే ఆరాటం అర్థం చేసుకోండి. నీకు మార్పు కావాలా? ఆ మార్పు నేను చేస్తా. నే వెళ్ళొస్తా. నన్ను దాచినందుకు థ్యాంక్స్. మ్యాగీ, నువ్వు మళ్ళీ కొత్త సమస్య తెచ్చావు. అలా ఎందుకు అనుకుంటారు? దానివల్ల మన కాఫ్టీరియాలోకి కొత్త వాళ్ళు వస్తారుగా. కానీ మన దురదృష్టం వల్ల నీ నినాదాలు లంచ్ పర్సన్ సంఘం వారి దాకా చేరడం వల్ల ఏం జరిగిందో తెలుసా? మనల్ని నిషేధించారు. అసలు మనకి లంచ్ రెడీ అక్కర్లేదు. ఏదో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ ఉద్యోగం మాన్పించి సరదాగా ఈ పని చేయమనండి. లేదా మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఏ ప్రెసెంట్ కుక్ నైనా ఓ మార్పు కోసం తీసుకురండి. అయినా ఈ రోజుల్లో మనుషులు దొరకడం కష్టం కాదు. అయినా ఇళ్లలో అమలు నాన్నలు చేస్తున్న పని ఎవరైనా చేయలేరా ఏమిటి? అయితే ఓకే. ఇదంతా నీ వల్లే జరిగింది మ్యాగీ. ఈ బోల్డింగ్ క్యాసరోల్ చూస్తే నోరూరిపోతుంది. మంచి రుచిగా ఉంది. మనం గెలిచాం. నిజానికి మా అమ్మ చేసిన మోల్డింగ్ క్యాసరోల్ లాగే ఉంది. నా చిట్టి తల్లి రేనా, నీకు అది నచ్చిందా? ఇక్కడ చూడు ఎవరున్నారో. నేను మీ మమ్మీని. కొంప మునిగింది. అమ్మా, హే, నేనే మీ నాన్నని. ఇది ఒకసారి పట్టుకొని. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది మ్యాగీ. ఇంట్లో అమ్మను నాన్నను తలుచుకుంటే ఇదేమంత పెద్ద కష్టం. నీ తెలివి అమోఘం. చాలా సంతోషం మ్యాగీ. ఇక రాత్రి పగలు మా అమ్మ నన్ను వదలదు. ఒక్క నిమిషం.
నిమిషం, అందరూ ఎందుకు విచారంగా ఉన్నారు? మనమే గెలిచాం, ఇప్పుడంతా మన ఇష్టమే. హే మిస్సెస్ కార్ట్లైట్, రేపు మాకు పిజ్జా కావాలి, ఏమంటారు? ఓకే తల్లి, అలాగే చేస్తా. ఓ మిస్టర్ హ్యార్లెగర్, నాకు మరొక బ్రౌనీ దొరుకుతుందా? నేనెలా కాదనగలను? రైనా, ఇప్పుడు ఏమంటావు? నువ్వు చాలా గ్రేట్ అంటాను. అయితే ఏది? ఓ బ్రౌనీ ఇవ్వు. హా? హా? హాయ్ మ్యాగీ. హాయ్ జిమ్ షాట్స్. రూబీ, నీకు ఇచ్చిన రాన్సెట్ పాస్ట్రామీని అక్కడే వదిలేసొచ్చావేంటి? నీకు బుద్ధుందా? నువ్వు రేపు కాలేజ్కి వెళ్తే అక్కడ నీకు చెప్పే వాళ్ళు ఎవరుంటారు? నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటే నేను కాలేజ్ నుంచి తీసేస్తారు. చివరికి ఎందుకు పనికి రాక లారీ అంకుల్ గ్రో షాప్ లో పని చేసుకోవాలంతే. నన్ను కాపాడు. హే రూబెన్స్ మామ్, పోనీ ఆ పాస్టామీస్ ని నన్ను తీసుకెళ్ళమంటారా? అది సరే, ముందు మర్యాదగా అడగడం నేర్చుకో. ఓ, అలాగే ప్లీజ్. ఇప్పుడు ఓకే. తను చాలా తెలివిగా ఉంది కానీ తనతో స్నేహం చేయి. చూడు, వాళ్ళు ఎంతైనా మన పేరెంట్స్, మనమే ఓర్చుకోవాలి. ఓర్చుకోవాలా? ముందు వాళ్ళని స్కూల్లోకి రానిచ్చారు. వాళ్ళు ఇన్ఫెక్షన్ లాంటి వాళ్ళు మ్యాగీ. క్యాఫ్టీరియా నుంచి హాల్వేస్ వరకు వచ్చేసారు. వాళ్ళు అంతటా ఆగుతారనుకుంటున్నావా? వాళ్ళు అసలు మనల్ని నిశ్చింతగా ఉండనిస్తారనుకుంటున్నావా? బాగుంది. స్టూడెంట్స్, మీలో ఎవరైనా ఈ ఫార్ములాలో x ఈక్వల్స్ ఏమిటో చెప్పగలరా? ఒక్క నిమిషం, నేను జిమ్మి వాళ్ళ అమ్మని. రేపటి లంచ్ కోసం ఈ కాగితాలు వాళ్ళకి ఇచ్చి వెళ్ళడానికి నేను వచ్చాను. ఇటీవండి జిమ్మి మమ్మీ. దానికి ఇప్పుడు నా పాఠం ఆపాల్సినంత అవసరం ఉందో? జిమ్మి, దీనికి సమాధానం నీకు తెలుసు కదా. దీనికి హోంవర్క్ కూడా నువ్వు చేసావు.